నేను చేసింది అందరికి నచ్చుతుంది అంటున్నా. నువ్వేం చేసినా నచ్చుతుంది ప్రచక. దోశ వేయడం ఒక ఆర్ట్ అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ అంటది మా అక్క. అట్లాంటి మా అక్కకి ఒక పెద్ద బిస్కెట్ వేసా, నేను 2 దోశలు వేస్తా అంటే పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసింది. అందుకే నువ్వేం చేసినా బాగుంటదని చెప్పా, నిజంగా అనుకోకండి. మా అక్క దోశలు వేస్తుంది, నేను ఒక 2 దోశలు వేస్తానే, కొంచెం పిండి వేసేయాలని నేర్చుకుంటా అని చెప్తే ఏదైనా పిండి వేసేటప్పుడు చెప్తుంది. పిండి వేసినప్పుడు నేర్చుకోవాలి, 2 ఎలా పాసిబుల్. పిండి వేస్ట్ అవుతుందని చేయనీయరు, మళ్ళీ ఈ పిల్లకి ఏం రాదు అంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేము నేర్చుకోలేక వేస్ట్ చేయకుండా. అబ్బో నీకు ఏంగా వచ్చేసిందమ్మా దోశ, ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏంగా వచ్చేసిందమ్మా దోశ. ఏం చేస్తున్నావు? పచ్చడి, దోశ పచ్చడి. దోశ పచ్చడి చేస్తుంది మా అక్క. ఎందుకండి ఏంటమ్మా? ఈ పచ్చడి నేను చేసింది అందరికి నచ్చుతుంది అంటున్నా. నువ్వేం చేసినా నచ్చుతుంది ప్రచక. 2 వీక్స్ నుంచి బంటి దోశ అడుగుతుంటే అది ఫైనల్గా ఇవాళ అయింది. నా బాధ ఎవరికి చెప్పాలి? నేను 3 months నుంచి అడుగుతున్నాను దోశ, ఎగ్ దోశ. 3 months కాదు, 4-5 months అనుకుంటా. తినాలనిపిస్తుంది అంటగానే తినలేకపోతున్నా. మేమిద్దరం వ్లాగ్స్ చెయ్యకపోవడానికి రీజన్ ఏంటి అంటే, తనకి సెకండ్ షిఫ్ట్ కాదు, నైట్ షిఫ్ట్. నైట్ 5:45 నుంచి 6 to 3 షిఫ్ట్. నైట్ వచ్చేసరికి 4:30 అవుతుంది. మార్నింగ్ నేను వచ్చేసరికి అక్క పడుకొని ఉంటుంది, అది ఆఫీస్కి వెళ్ళేసరికి నేను పడుకొని ఉంటా. సో ఇద్దరం కలిసేది వీక్లో 2 days మాత్రమే. 2 days కూడా కాదు, 1.5 day. సాటర్డే సండే బేసిక్గా. అంటే ఇప్పుడు సాటర్డే సండే, ఇంతకుముందు వీక్ ఆఫ్ చేంజ్ ఉన్నప్పుడు అది కూడా లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఇద్దరం కలిసి బ్లాగ్ చేయలేకపోతున్నాం అండ్ ఇద్దరం కలిసి వీడియోస్ పెట్టలేకపోతున్నాం అనమాట. సో ప్రనుషతోటి నేను డైరెక్ట్గా మాట్లాడాలంటే వీక్లో సాటర్డే కోసం వెయిట్ చేయాలి, ఏదో ఒక రోజు 2 రోజులు. అండ్ దట్టు నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ పడుకొని ఉంటా, నేను లేచేసరికి వీళ్ళు పడుకుంటారు. ఒక 2-3 hours ఏమో దొరుకుతుంది అంతే. ఇదిగోండి ఇప్పుడు కూడా. సో మేము ఏమన్నా ఫుడ్ మంచిగా చేసుకోవాలి, ఏదైనా నార్మల్ రెగ్యులర్ది కాకుండా వేరేది ఏదైనా ట్రై చేయాలి అని అంటే అది ముగ్గురం ఉన్న రోజు మాత్రమే చేస్తాం, ఎందుకంటే ముగ్గురం తింటాం కాబట్టి. లేకపోతే ఏదో ఒకటి ఆ టైంకి తొందరగా ఏదైపోతే ఉప్మా, లేకపోతే ఏదో ఒకటి టొమాటో రైస్, అట్లా సింపుల్గా అయిపోయేది, ఎక్కువ వెజ్జీస్ అట్లా లేకుండా. అండ్ మార్నింగ్ టైంలో అయితే నేను కుక్ చేసి ఆఫీస్కి వెళ్తా. ఇంకేమైనా కావాలంటే మళ్ళీ కుక్ చేసుకుంటాం, లేచినాక నేను చేస్తా. బంటి రైస్ ఒకవేళ నేను లేయడం లేట్ అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాడు. సో అట్లా మేనేజ్ చేస్తున్నాం అనమాట ప్రెసెంట్. సో చాలా రోజుల తర్వాత ఇవాళ వీళ్ళు అడిగిన దోశ చేస్తున్నా. ఒక 3-4 months నుంచి అనుకుంటున్నాం దోశ తిందామని, కాకపోతే అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఈరోజు సాటర్డే సండే వీక్ ఆఫ్ వచ్చింది నాకు, అందుకే సరే ఎట్లన్నా బంటి దోశలు అడిగిండు, అన్నం కూడా లేదు. మళ్ళీ దోశ అంటే టిఫిన్ అనుకుంటారు, మేము టిఫిన్ చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 months. 2 times తింటున్నాము. సో ఇది డిన్నర్ టైం. ఇప్పుడు మధ్యాహ్నం రైస్ పెట్టేసుకుంటే అదే నైట్కి కూడా బాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నా నేను. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:35, ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసాము. మేము తిని పడుకునేసరికి 1 అవుతుంది. కాదు, తినేసరికి 1 అవుతుంది, పడుకునేసరికి ఇంకొంచెం లేట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్స్ అవి ఇవి చేయాలంటే మళ్ళీ ఇంకొక గంట ఎక్స్ట్రా మేల్కోవాల్సింది వస్తుంది. అండ్ మార్నింగ్ యథావిధిగా మళ్ళీ తొందర లేయాలి, మళ్ళీ పనులు చేసుకోవాలి. విల్ హ్యావ్ టు గెట్ ఇంటు అవర్ వర్క్. మెకానికల్ అయిపోయింది బేసిక్గా లైఫ్ అయితే. అండ్ మామూలుగా అయితే ముగ్గురం కూర్చొని చేసుకుంటాము, బట్ కూడా హెల్ప్ చేస్తాడు.
ఇవాళ వాడు కింద పడ్డాడు. కాలికి దెబ్బ తగిలింది. లెగ్ కింద, ఇంకా నీస్కి, ఇంకా కొంచెం మోచేతికి కూడా దెబ్బ తగిలింది. బ్లడ్ వచ్చింది. ఇంకా అందుకే పడుకొని ఉన్నాడు. సరే మేము ఫినిష్ చేసేస్తామని తొందరగా చేసేసి మేము కూడా చాలా పని ఉంటుంది. వీడియోస్ ఎడిట్ చేయాలి, వీడియోస్ తీయాలి అంటే కంటెంట్ గురించి ఆలోచించాలంటేనే చాలా టైం పడుతుంది. మాకేం అర్థం కావట్లేదు ఏం పెట్టాలో కూడా. యూట్యూబ్లో సపోర్ట్ చేస్తాం అంటున్నారు కానీ మాకు ఏం కంటెంట్ పెట్టాలో అర్థం కావట్లేదు. మీరే సజెషన్ ఇవ్వండి కమెంట్స్లో మేము ఏం పెట్టాలో. మా అక్క దోశలు వేస్తుంది. నేను ఒక 2 దోశలు వేస్తాను, కొంచెం పిండి వేసేయాలని నేర్చుకుంటా అని చెప్తే ఏదైనా పిండి వేస్ట్ అయిపోతుంది. పిండి వేస్ట్ అవ్వద్దు, నేర్చుకోవాలి. 2 ఎలా పాసిబుల్? పిండి వేస్ట్ అవుతుందని చేయనీయరు. మళ్ళీ ఈ పిల్లకి ఏం రాదు అంటారు. మేము నేర్చుకోలేదా వేస్ట్ చేయకుండా? అబ్బో, నీకు ఏయంగా వచ్చేసింది అమ్మ దోశ. ఏయంగా ఇట్లా దోశ పర్ఫెక్ట్గా వచ్చేసింది మా అక్కకి. తగ్గించుకుంటే మంచిది. దోశ మీద కారం వేసి నాకు వంట రాదని ఎక్కిరిస్తారు. వంట చేయాలంటే ఏమంటారు, గ్రాసరీస్ వేస్ట్ అయితే అని చేయనియరు. హలో బంటి సార్, నా పచ్చడి రెసిపీ చెప్తా చూడండి. నేను చేసే పచ్చడి రెసిపీ చెప్తా వినండి అని పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసింది కదా. అక్కడ అందరు చేసే పచ్చడే, కొత్తగా పచ్చడి ఏం లేదు. నార్మల్ గా అందరు ఇళ్లలో ఎలా చేసుకుంటారో అలానే చేసింది. కొంచెం ఆయిల్ వేసింది, జీలకర్ర, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర వేసి ఫ్రై చేసింది. దాని తర్వాత పల్లీల్ని పక్కన వేయించుకొని అందులో వేసి అంతా మిక్సీ పట్టింది, కొంచెం వాటర్ వేసి. అంతే, అందరి ఇళ్లలో అదే చేస్తారు పచ్చడి అంటే. ఏదో స్పెషల్ రెసిపీ అన్నట్టు చెప్పింది కదా మీకు. ఇది అయిపోయింది. ఉల్లిపాయ కారం కూడా అయిపోయింది. వీడియోలో బంటి వీడియోలో రావాలనుకున్న వాళ్ళందరికీ కామెంట్స్ చేయండి. బంటి కాలికి దెబ్బ చూపి కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది, కాకపోతే టైం అయిపోతుంది, ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఈ ఒక్క మాటకి బంటి ఇందాక మా అక్క ఒక పచ్చడి చేసింది కదా, దానికి తాలింపు వేయడం మర్చిపోయింది. ఇక్కడ వేస్తుంది చూడండి, ఇందులో కూడా ఏం వేయలేదు. మళ్ళీ అదే ఆయిల్ వేసింది, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అందరు వేసేదే. వీడియో ఎడిట్ చేస్తుంటే ఏమనిపించట్లేదు కానీ దీన్ని అప్లోడ్ చేయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మా అక్కకి బాగా ఎలివేషన్ ఇస్తున్నా. రేపు పొద్దున్న వీడియో చూసాక నన్ను ఎన్ని బూతులు తిడుతుందో నాకు తెలీదు. అండ్ ఆ రోజు మా డిన్నర్ మాత్రం దోశ చట్నీ అయిపోయింది. ఇక్కడ వీడియో తీయమన్నది ఎందుకంటే ఆమె చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసిందంట, కొంచెం కూడా మిగలకుండా. దాని వీడియో తీసి చూపిమని చెప్పింది నాకు. ఇంపార్టెంట్ అయిపోయింది. నెక్స్ట్ తోముడు అనే ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది 5 నిమిషాలు తినడం కోసము గంట సేపు కుక్ చేసుకొని ఆపై గంట సేపు క్లీన్ చేసుకొని అవసరమా అని. తినాలి కదా. మనం కూడా ఏ జంతువులు లాగా ఆకులు అలవలో తింటే అయిపోద్ది కదా. రేపటి నుంచి అవే పెడతా. ఫుడ్ రేపటి నుంచి పాలకూర, తోటకూర పచ్చివి తిని సరేనా. చూస్తేనే టైం ఎంత చెప్పు. టైం వచ్చేసి 1 అవుతుంది. 1 o'clockకి ఇప్పుడు నేను నైట్ 1 AM 1 AM ఇవన్నీ క్లీన్ చేయాలి. ఈ వీడియో తర్వాత మా అక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి కదా ప్లీజ్. నేను చేసిన ఇంత ఎఫర్ట్స్ కి కొంచెం ఫలితం ఉంటుంది.